నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం పరిసర ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు. పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తణుకులో అంబరాన్నంటిన కొత్త సంవత్సర సంబరాలు. కేకులను కట్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి తదితరులు. మహారాష్ట్ర మహర్ సైనికుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన తణుకు దళిత సంఘాలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో ముమ్మరంగా సాగుతున్న దాల్వా సాగు పనులు. 50% వరకు పూర్తయిన వరి నాట్లు. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని సాధిద్దాం. నిర్దోలు నూతన సంవత్సర వేడుకల్లో కూటమి పార్టీలు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. నిర్దోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర సంబరాలు. కేకును కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో కోలాహలంగా న్యూ ఇయర్ వేడుకలు. ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిలకు బొకేలతో శుభాకాంక్షలు తెలిపిన ఈ పార్టీల నాయకులు, ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన ఆలయాలు. తిరుమల చిన్న వెంకటను భారీ స్థాయిలో దర్శించుకున్న ప్రజలు. కొత్త సంవత్సరంలో మేలు జరగాలని వేడుకున్న భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో పాటు ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సందడి చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం బారులు తీరారు. ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు భారీ కేకులను కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. భీమవరం ఎలువేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసినారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి సుబ్బారావు ఉన్నారు. తణుకులో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ప్రాంత ప్రజలు నూతన సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మనిషి జీవన గమనం అనే పుస్తకంలో మరో పూట ప్రారంభమయ్యింది. సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు కలగలిపిన ఓ సంవత్సరం కాలగమనంలో కలిసిపోయింది. కొత్త సంవత్సరమంతా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కాంక్షిస్తూ ప్రజలంతా నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. ఆనందమయ జీవనాన్ని కోరుతూ 2024వ సంవత్సరం చివరి రోజు సాయంత్రాన్ని సంబరంలా జరుపుకున్నారు. 2025వ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడిపారు. కొత్త సంవత్సరానికి కంగొత్తగా స్వాగతం పలికేందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని ఆహ్లాదంగా గడిపారు. రాబోయే కాలమంతా తీయగా ఉండాలని కోరుకుంటూ కేకులు, మిఠాయిలు పంచుకున్నారు. అపార్ట్మెంట్లో నివసించేవారు కలిసికట్టుగా కొత్త సంవత్సరం వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి మార్కెట్లన్నీ కలకల్లాడాయి. పూల బొకేలు, మిఠాయిల దుకాణాలకు తాకిడి ఏర్పడింది. కొత్త సంవత్సరంలో నూతన వస్త్రాలు ధరించడం ద్వారా సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించారు. వారితో వస్త్ర దుకాణాలు కలకల్లాడాయి. పలు దేవాలయాల్లో భజనలు, ప్రార్థనలు నిర్వహించారు. రుచికరమైన ఆహార పదార్థాలతో హోటళ్లు స్వాగతం పలికాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బాణసంచాలు విరజిమ్మాయి. దీంతో పాటు ఇళ్ల ముందు మహిళలు వేసిన రంగవల్లులు అలరించాయి. అలాగే అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాత్రంతా కుర్రకారు చేసిన హడావిడికి అంతే లేదు.
చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకున్నారు. ఫోన్లు సైతం కొత్త ఏడాది బిజీలో, ఆల్ లైన్స్ ఆర్ బిజీతో కొత్త సంవత్సర హడావిడిలో మునిగిపోయాయి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు దస్తీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ నివాసంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చిట్టూరు సుబ్బారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బలిజేపల్లి రవిశంకర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొని రవీంద్రనాథ్ను అభినందించారు. కాగా మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమిట్ వెంకన్నబాబు పరిమి టవర్స్ లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేకును కట్ చేశారు. ఇంకా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు ఇదే ప్రాంగణంలో వాకింగ్ అయ్యాక సమావేశమై న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగగలదని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన న్యూ ఇయర్ కేకును కట్ చేసి పంచిపెట్టారు. ముందు మీకు పెట్టాలి ఉండండి. అందరికీ థాంక్స్ అమ్మా. బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడీ. ఈరోజు 2025 నూతన సంవత్సరం సందర్భంగా మా వాకర్ సభ్యులందరికీ కూడా మరియు తణుకు పట్టణ ప్రజలకు వాకర్స్ అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా వాకర్సు మరియు మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డాక్టర్ వంక రామదాసు, కార్యదర్శి ఎం శంకర్రావు, కోశాధికారి చిక్కాల సత్యనారాయణ, సభ్యులు డాక్టర్ వంక వసుంధర, ఎలమత్తి రాజేంద్ర ప్రసాద్, పరిమి దేవబాబు, ఎర్రంశెట్టి బాబురావు, సూరిశెట్టి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ న్యాయవాదుల అభివృద్ధి కోసం ఈ ఏడాది కూడా పాటుపడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సమాజ అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలను బలపరుస్తూ అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఈద రామకృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, ఐ నెహ్రూ, పొట్ల సురేష్, టి రమాదేవి, కె యాకోబు, పి అప్పారావు, వేదుల వెంకటేశ్లు పాల్గొన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో కుల తారతమ్యాలను ప్రోత్సహించిన బిస్వాల్ రాజ్యానికి వ్యతిరేకంగా మహర్ సైనికులు పోరాడి విజయం సాధించిన సందర్భంగా తణుకుకు చెందిన దళిత వర్గాల ప్రతినిధులు బుధవారం అంబేద్కర్ విగ్రహం ముందు వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. అనంతరం గంజి మధుసూదన్ రావు మాట్లాడుతూ భీమా, కోరేగావ్లో జరిగిన ఈ ఉద్యమం నేపథ్యాన్ని వివరించారు. వస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిగా భావిస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాదు, కానీ మనందరూ కూడా అదే స్థాయిలో మనం ఈ రోజు పండుగ చేస్తున్నాం. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవించున్నంత కాలం కూడా ప్రతి జనవరి 1వ తారీఖు నాడు
పూనాకి దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో పూనాకి దగ్గరలో ఉన్న ఈ భీమా కోరేగావ్ అనే గ్రామం దగ్గరికి వెళ్లి ఈ స్తూపం దగ్గర ఆయన నివాళులు అర్పించి వస్తూ ఉండేవారు మొత్తం జీవితాంతం కూడా. భయంకరమైన సామ్రాజ్యం మీద, ఆస్థానం మీద కేవలం 500 మంది మహర్ సైనికులు మరి వాళ్ళు పోరాటం చేసి 28,000 మంది సైనికుల్ని ఓడించి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి తీసుకెళ్లి పూనా సామ్రాజ్యాన్ని పెట్టించడం జరిగిందనమాట. అంతటి గొప్ప వీరులు మన అంటరాని సమాజానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ వీరుల యొక్క త్యాగాన్ని, ఆ వీరుల యొక్క సాహసాన్ని, ఆ వీరుల యొక్క ధైర్యాన్ని భవిష్యత్ తరాలందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన జీవించి ఉన్న ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు నాడు భీమా కోరేగావ్ దగ్గరికి వెళ్ళడం, ఆ సైనికులకి నివాళి అర్పించడం జరిగేదన్నమాట. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు పెనుమాల రాజేష్, పాదాల బాలు, కోటి సురేంద్ర, కోటి సుధీర్, వలూరి బుజ్జిబాబులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో దాల్వా సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం 57,000 ఎకరాల్లో రైతులు రబీ సీజన్లో వరి పంట పండిస్తున్నారు. ఇటు మెట్ట, అటు డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. బోరుబావుల కింద సాగు జరిగే ఎగువ భూముల్లో 50% వరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఇక గోదావరి డెల్టా కాలువలపై ఆధారపడిన దిగువ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. తాడేపల్లిగూడెం మండలంలో 25,000 ఎకరాలకు గాను 11,500 ఎకరాల్లో నాట్లు వేశారు. పెంటపాడు మండలంలో 20,000 ఎకరాలకు గాను 4,500 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. గణపవరం మండలంలో 12,000 ఎకరాలకు గాను కేవలం 2,000 ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఉడుపులు జరిగాయి. సాంప్రదాయ పద్ధతి అయిన నాగలి జోడెడ్లతో పాటు ట్రాక్టర్తోనూ దమ్ములు చేస్తున్నారు. నారుమడులు ఎదగడంతో వరి నాట్లు వేసే పనులు జరుగుతున్నాయి. దాల్వా సీజన్లో ఈ ప్రాంత రైతులు ఎక్కువగా MTU 1121, PR 126, SL 10, PNR 1548 సోనా మసూరి రకాలు సాగు చేస్తున్నారు. నారుమడులు 100% పూర్తయ్యాయని, వరి నాట్లు వేసే పనులు జరుగుతున్నాయని సహాయ వ్యవసాయ సంచాలకులు పి మురళీకృష్ణ తెలియజేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.